అవునా అవునా ఏమేం పోయాలా ఉప్పు ఉప్పు పోసేసి మళ్ళీ గాజు కానీ ఏదైనా కానీ దాంట్లో కేక్ చేసుకుంటాం కదా ఆ గిన్నెలో పోసుకొని ఉప్పా నీళ్ళల్లోనా ఉప్పు గిన్నె నిండాక పోయాలనా దబలు ఉప్పు పోసేదే నీళ్ళు పోయిద్దా నీళ్ళు వద్దా నీళ్ళు లేకుండా అదే సన్న మంట పెట్టేస్తే చిట్లుతుందే కరిగిపోతుందా ఉప్పు ఉప్పేసా ఉప్పు దబ్బలో పోసేది గిన్నె కేక్ వేసింటా పెట్టేది ఆ గిన్నె కేక్ ఎత్తి దబ్బలో పెట్టేది ఉప్పు మీద సన్న మంట పెట్టేది ఏం చెప్పదు ఉప్పు పోసి కేక్ తెచ్చాను ఇంకా అర్థం కాదు నువ్వు చెప్తా అంటే కూడా నేను అట్ట అనుకోలే ఎల్లమ్మ డెక్ష నిండాక నీళ్ళు పోసి దాంట్లో ఉప్పేసి ఏమన్నా చేస్తే బాగా వస్తుందేమో అని చూస్తా అనుకుంటా అన్న వచ్చి చెప్పు వివరంగా చెరువు ఉండదు చెరువు ఉండదు కదా ఆ చెరువులో ఉప్పు పోసేది మళ్ళీ కేక్ గిన్నె ఉంటా కేక్ గిన్నె అంతా చేసుకొని మళ్ళీ కేక్ గిన్నె పెడతాంలే గిన్నె పోసేసి ఆ ఉప్పు మీద దబర్లో ఉప్పు పోసినాం కదా దాని మీద పెట్టేసి మూత వేసేసి ఆ దబర్ పొయ్యి మీద పెట్టి సన్న మంట పెట్టేసి అది కేక్ కాదా ఏమేం వేయాలా ఇప్పుడు నువ్వు కేకులు ఏమేమి వేసుకుంటావు అన్ని వేయాలా ఈ ఉప్పు వేసిన చెరువు అట్టే ఉండి ఉప్పు వేసిన చెరువు అట్టే ఉండి ఇది ఓలచ్చమ్మ పిచ్చిగా చూడు ఈ దీంట్లో ఉప్పు పోసినావు దీంట్లో కేక్ అంతా వేసుకున్నావు ఇట్లా అనుకున్న గుండ్రంగా వచ్చేది చక్కగా ఈ ఉప్పు మీద పెట్టేసినావు అనుకో ఇది కేక్ గిన్నె ఇది చెరువే దాని మీద మూత పెట్టి సన్న మంట పెట్టి పెట్టేస్తే ఇది ఉడుకుపోతా చెక్క అటు చేద్దామంటావా ఏం చేసింది అనుకో ఉప్పు అంత పోసి పేటలోకి అందరికి తలారంతా నేను చెప్పాను తడిపోతాను మళ్ళీ ఉప్పు ఉప్పు నీళ్ళు పోసినప్పుడు చెరువు నిండు ఉప్పు వేసి కేజీ అంది అట వాడిచ్చేసి ఒక్క తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేసుకుందాము అని నా వడపల్లి గారు దిప్పటేసి ముసుకేసుకుంటాండవా దుప్పటేసుకొని ముసుకేసుకుంటాను నేను ఏమే చలిగానే చెప్తాను కాదు చలేడా బాగా ఎచ్చగా ఉంటే చలిగడు కనపడుతుందా నీకు అయ్యో ఎల్లమ్మ అన్నీ ఉప్మాతో కూడా చేస్తారు ఎల్లమ్మ కేకు ఇంకోటి ఏంది అదేమ్మా చూసి అంటారా వెళ్ళొచ్చమ్మ కేక్ కాదు అది కేక్ కాదు అది అది మసూస్ అంటారు అది అంతా చేసేసి కూర చిత్రి అన్నీ వేసేసి ఏం చేసామని దాంట్లో మళ్ళీ కలిపి దాంట్లో పెట్టేసి మళ్ళీ ఎర్రదేసినాం అనుకో మళ్ళీ పిల్లలకు కోసుకోవాలి పెరంలో పెట్టి అది బరగ్గా ఉంటుంది పెరంలో పెట్టి కాదు కాల్చేదా చూడు ఒళ్ళు ఉప్మా రవ్వ తీసి 2 పాలు పోసి మిక్సీ కొట్టేస్తారు మిక్సీ కొట్టే తర్వాత అప్పుడు గిన్నెలో నీళ్ళు పోసి దాడుండా చూడున్నాయి నేను చెప్పేది నీళ్ళు ఎంత అంత లావుతూ పోస్తారు నీళ్ళు పోసేసి బాగా నూనె దుద్దేసి తెల్ల పేపర్ వేసేసి అంత గిన్నెగా ఉంటుంది గిన్నె దాంట్లో వేసేస్తారు
దాని చుట్టుకారం ఇదంలా కానీ ఇది గుండు గుండు అంటదిలే అవి పోస్తారు. అదే ఇది ఉంటాయి గింజ మధ్య ద్రాక్ష కాదు మూకుంటా చూడు పొట్ల పొట్లుగా తింటాము మనం బాదం పప్పు. అవి గిన్నెలో పోసేసి సౌడా పొడి వేసేసి ఈ పాలన్నీ వేసి ఈ ఉప్మా రవ్వ అది మకిని కొట్టేస్తా అంటారు. కొట్టేసి తీర్మానంగా చక్కెర అన్నీ మొత్తం పాలు చక్కెర అన్నీ కలబోసేస్తారు. కలబోసిన తర్వాత పెద్ద డేషన్ పెట్టి దానికి సరిపేటుగా గిన్నె ఒకటి పెట్టేసి దానికి నూనె పూసేసి తెల్ల పేపర్ వేసేసి దాంట్లో పోసేసి దాంట్లో సన్న మంట పెట్టేసి దాని మీద మూత వేసేస్తారు. ఇడ్లీ మాత్రగా ఉంటాంట ఆ మాదిరి వచ్చేస్తుందా. అది మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు బిల్లలుగా కోసుకొని ఈ కిరుములా మామిడికాయ అంటానులా అది మామిడికాయ ఇది అరటికాయ ఓ పక్క అరటికాయ జ్యూస్ కొడతారు చిక్కగా పాలు పోసే. ఈ మామిడికాయ చిక్కగా పాలు పోసి కొడతారనమాట. చిక్కగా పోసి గిన్నెలో పోసి అది పోస్తూ వస్తారు. అదే శాఖ ఉంటుంది శాఖ పరకంటే పరకట్టది కాదు ఏమో అంత పడుకుంటుంది అదంతే ఉయ్యాలమ్మ గిన్నె గిన్నె పరక కాదా అది బ్రష్. అదే బిల్లలుగా కోసేసి దాని మీద కరిపించేసి రోజు ఏమో వద్దు కేకులు చేయాలనుకుంటే పేపర్లో రాపించుకొని మళ్ళీ వచ్చి ఎల్లమ్మ కాడ కూర్చుంటే అన్నీ రెడీ అయిపోతాయి. కేకులు చేసి నేర్చుకోవాలా. నీళ్ళు పోసి పైన వేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది కదా. నీళ్ళు పోయి దాని మీద మూత పెట్టు. ఆ మూత మీద ఈ పిండి పోసి పెట్టు. మళ్ళా నీళ్ళు పోయి దాని మీద మూత బాగా కేక్ నీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ టైప్ వచ్చింది. అట్ట కాదు మనీ ఎల్లమ్మ ఏమని చెప్తాందంటే పరకట్టు ఇంతవరకు నువ్వు చెప్తారా ఆయన చెప్పింది. ఏం చెప్పింది? ఉప్పు అంటే ఏమన్నా ఉప్పు చిట్లుతుంది ఉప్పు పోసుకుంటామా ఆయన కాదులేమ్మని మిషన్ ఏమనిందంటే గిన్నెలు అన్నీ కోడిగుడ్లు అన్నీ మొత్తం వేసేసి గిన్నెలో వేసిన తర్వాత కింద ఉప్పు పోసి ఉప్పు మీద గిన్నె పెట్టి కేక్ అయిపోతుంది అని ఆమె చెప్పి మళ్ళీ ఏం చెప్తుంది పరకట్టు ఉంటుంది దానికి పూసేది బాగుంటుంది అంటే పరకట్టు కాదు బ్రష్. అట్ట కాదు మనీ ఆడ చూసినాను నేను నెట్లో చూసినాను. మరి ఏం చేస్తారంటే ఉప్మా వేసి ఉప్మాను పాలు పోసి దాంట్లో చక్కెర వేసి మకిని కొడతారు నున్నగా పిండి కొట్టుకుంటానులా. ఏముంటుంది పొద్దున్నే వంకాయలు వేసి
కేక్ రెడీ అయిపోయింది. మనుషులు ఉన్నారు, ఉండాల్సిన వాళ్ళే. ఎట్టవింది ఎల్లమ్మ? బాత్రూమ్ పోయిందో వంట చేస్తుందేమో. ఏమంట చేస్తున్నావు ఎల్లమ్మ? కేక్ చేస్తుందంట. వంకాయలా? మా ఫ్రెండ్ వంకాయలు వేసి కేక్ చేస్తుందంట. కొత్త మోడల్ ఏమన్నా ఇన్నేరు కానీ నా కడుపు రెండు పచ్చి తర్వాత పెట్టేసి పొలగొరదు తర్వాత పెట్టేసి సంగటి కలిపి తిని ముడుకో అట్టనా? ఆ ముసిలి వాడి పిచ్చిది వాడి ఏడద నేనే పక్కింటామా అమ్మ అరిచిందే ఆ తిండి అని చెప్పు. ఈరోజు తెలుసుకోమ్మిందే అది లేసి వచ్చింది. ఇసనమ్మని అడిగిన, అయ్యమ్మా ఆమె అది ఇంకేనా పిచ్చి బాగా మాట్లాడుతుంది అని. కాదు అనింది. వాళ్ళ కూతురమ్మా నడిపోయింది అని దాని రూమ్లో చూస్తే మన దిబ్బలో పడేసిన తర్వాత చెత్త ఆ మాదిరిగా ఉంది రూమ్లో. అవన్నీ ఎత్తే పిచ్చే కాదు, దానికేం మెంటల్ ఏం రోగంలే, బాగానే ఉంది. దానికి ఒళ్ళు బరువు చేసుకునేదానికి అంతే. నేను మాత్రం జాగ్రత్తగానే ఆలోచిస్తా ఉండా, జాగ్రత్త పట్టుకొని కొడుతుందా అనేసి. అదేంటి అదేనో కాదు అనేసి ఎప్పుడు నీళ్ళ బాటలో దెమ్మికని బారేసింది చూడ, అప్పుడు వెనక్కి తిరుక్కున్న మంచిని చిన్నమ్మ కన్నా ముందు నేను అది కాదు మెంటల్ది. ఇంకొకటిగానే దానికి ఎంటుకలు గెంటుకలు అది కాదు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఏకన్నా మీరు చెప్పే మాటలకే. నువ్వు పరకన్నా శాఖ నిన్ను సరిపోతుందా? ఏముండేది దానికి దాంతో రుద్ది అది మేమంతా మించి కొట్టచ్చు. నేను చేసిందా లేదు బా ప్రిన్సిపాల్కి చెప్పు కాన్ చేసి దాంట్లో చెప్పిరా ఇది మన కలర్ చూడు, రంగు పొడి పసుపు పొడి కానీ ఏదైనా పసుపు రంగు ఉంటుంది చూడు, అన్నం లేస్తుంది చూడు, అది ఒక రవ్వ వేసేసి అంతా అది కొట్టియాలి. దాంట్లో మన పాలు చేసుకుంటాం చూడు, పుల్లగా అట్లాంటి మనకి పాలు చేసుకుంటాంలా, దాంతో నేను చేస్తాను. అది కాదబ్బా, ఈ పిల్లలు ఎత్తుకొస్తారు చూడు కేకు, కేజీలు అయ్యే అదే మా మామిడికాయలు చేస్తా అంటే ఎత్తుకొచ్చిన మామిడికాయలు అవి జ్యూస్ కొట్టి చక్కెర వేసి జ్యూస్ కొట్టి మామిడికాయలు ప్రతి ఒక్క అరటికాయలు అవి పలవాలు ఉంటాయి చూడు, పలవాలు కాయలు ఉన్నా అవి కూడా జ్యూస్ కొట్టి మట్టంగా పిండి చిక్కంగా కొట్టి పేరు పోస్తారు తెలుసునా? రెడ్డమ్మ కాదు, మన పిల్లలు పుట్టినరోజుకు కేక్ చేస్తారు చూడు, ఆ కేకు నేను చెప్పేది ఈ కాదు. ఆమె మనీ చేస్తానింది కేకులు అంగిట్లో ముట్లే ఎత్తుకొచ్చేది వాళ్ళ ఏందో ముట్ల అంటే మన పిల్లల మాదిరి ఇటు నేను బొట్టు మన పువ్వు మాదిరి వస్తుంది అని మాడుకుంటే దాని మీద పెట్టినాం అనుకో, దాని మీద మన మిరకాయ వేసాను రుచి వచ్చినట్టు కాళ్ళని చేసి దాని మీద తిక్కేసినాం అనుకో అంత కలర్ అవుతుంది. దాన్ని చూడు, అది కాదు నేను చెప్పేది. చెప్పేది కాదు ఆయన చెప్తుంది ఈ మాదిరి చేస్తాను కరెక్టే. అప్పుడు నేను ఏంటంటే కదబ్బా పిల్లల మోడల్ చేసింది చుట్టుపక్కల అన్నం పోయినకల్లా 2 రోజులు కూడా పెట్టింది అది తీసేసి వెళ్ళగా
కుమారుగాడు అట్టే పెడతాది, కుమారుగాడు బాగా చేస్తాడు. అట్ట పెట్టేసినాం అది కొడుగుడ్డు టమాటా ఒక పెద్ద ఎర్రగడ్డ ఉల్లగడ్డ వేయించుంటా రౌండ్ కోసింది అది ఒక ఊరు దెబ్బలు కోసేసి కడిగేది జిగిరేదిలే అదే నూనె వేసి చికెన్ అనుకో అంత అప్పుడు కనపడతా చూసి తింటారు. నిజం. అన్న పైన పెట్టేసినాం కాడ చుట్టూ రౌండ్గా కీరకాయ మళ్ళా రౌండ్గా ఇది పొడుగు ఇది పొడి పెట్టినాకో ఇది ఇటు కొస్తా ఇట్లా అట్లా కలర్ ఆగి కొంతమంది మోడల్ కోస్తారు. అయ్యా పెద్ద మిరపకాయలు ఉండలా చూడలా రౌండ్గా కోసి కొన్ని పెడతారు. కొన్ని నిమ్మకాయలు కూడా బాగా మన తొలి చెట్టు పెట్టుకుంటా అందులో మనం కుంపటి మాదిరిగా అవి బాగా మోడల్ అట్నోలే ఎందుకు కేకా రెడ్డమ్మ కేక్ చేస్తుందా? కేక్ చేస్తుందంట. ఫ్రెండ్స్ ఈ ఆడవాళ్ళు అందరూ ఉంటే ఇట్ట ఉంటుంది మాటలు. పని బాట లేకుండా రూమల్లో చేరుకొని కాదు, పని బాట లేకుండా రూమల్లో చేరుకొని ఇట్లాంటి అనుకుంటా నవ్వుకుంటా ఉండము మనం ఈ పొద్దు ఉంటాండ. ఫోన్లో కదా బా నీతోనే మాట్లాడుతాండేది. హ్యాపీగా ఉన్నాను చెప్పు మీ ఫ్రెండ్లు హ్యాపీగా అందరూ ఉన్నాము. మేము కాకరకాయలు చేసింది, ఒక చెనిగింజల చట్నీ నూరిందంట, కాకరకాయల కూర చేసిందంట, టమాటాలు పెద్ద తిరిగిపోతుంది. అది ఎర్రగా లేకుండా తెల్లగా లేకుండా బాగా వేయించి పెట్టినా సంగతి చేసిన ఒక రోజు దోశ పిండేసి గెలిగిన పిండేసి సంగట్లో పిండేసి గెలికింది అంట. కూర వంకాయలు పెద్ద పచ్చిమిరపకాయ వేసిన పెద్ద ఎరగట్టు వేసిన మాది ఉండదు బో, ఎవరిదో ఏమో నిన్న లాంటి అన్నీ ఉంది ఆ చెక్క. ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అందరూ ఉంటే ఇదే అన్నీ మాట్లాడుకుంటా చేరుకున్నాము. వీడియో నచ్చితే షేర్ చేయండి, చూసండి. థ్యాంక్స్ అండి అందరికీ, మాకందరికీ, మీకు అందరూ చూసిన వాళ్ళకి అందరికీ బాగా నచ్చిందంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. యాళ్ళ బాయ్ మాసారా.